హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోకుల్ శారీస్ చీరాల. ఈరోజు మన డైయింగ్ ప్రాసెస్ అదంతా ఎలా ఉంటుంది, ఏంటి, అసలు శారీ తయారవ్వడానికి ముందు ఎంత ప్రాసెస్ అనేది ఉంటుంది, దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి నేను ఇప్పుడు డైయింగ్ దగ్గరికి అయితే వచ్చానండి. మీకు మొత్తం అనేది నేను చూపిస్తాను రండి. ఇలాగా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూపిస్తానండి. ముందు అసలు నువ్వులు యార్న్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుంది, తర్వాత ఎలా అవుతుంది, కలర్స్ అనేది మనం ఎట్లా వేయించుకుంటాం, ఇదంతా చూడండి. ఇవన్నీ కూడా బేల్స్ అండి, ఇవన్నీ కూడా యార్న్ అనమాట. ఇట్లాగా ప్లెయిన్గా ఉంటాయి అనమాట. వైట్ మొత్తం వచ్చేదంతా యార్న్, మొత్తం ఇట్లాగా వైట్ అనేది వస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద బండిల్స్ అనేవి ఉన్నాయో, ఇదంతా కూడా యార్న్ అండి. ఇట్లా అనేది వస్తుంది. ఫస్ట్ అలా బేల్స్లా వస్తాయండి. వచ్చిన తర్వాత అట్లా ప్లెయిన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇట్లాగా బాయిలింగ్ అనేది చేస్తారండి. ఇదంతా కూడా బాయిలింగ్ ప్రాసెస్ అనమాట. మొత్తం కూడా చూడండి అసలు ఎట్లా ఉడుకుతున్నాయో చూసారండి. ఇది అంతా కూడా 500 డిగ్రీస్ మీద మీకు వన్ డే మొత్తం ఇట్లా ఉడుకుతూనే ఉంటుందండి. ఆ డిగ్రీస్ మీద ఇంతసేపు ఒక రోజంతా మనకి ఇట్లాగా ఉడుకుతూనే డైయింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. 500 డిగ్రీస్ మీద ఒక వన్ డే ఇట్లాగే ఉంటుంది అనమాట. చూసారా ఎట్లా ఉడుకుతుందో అసలు. ఆ హీట్ చూడండి, ఆ సెగ నాకు కొట్టి, నాకు ఎంత కొంచెం దూరంగా ఉంటేనే ఆ హీట్ మనకి బాగా హీట్ అనేది బాగా కొడుతుంది అనమాట. ఇక్కడ ఉండడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అట్లాంటిది వీళ్ళు చేసే ప్రాసెస్ చూడండి అసలు ఎట్లా ఉంది అని అంటే, వీళ్ళు రోజులు మొత్తం ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ కష్టానికి మనం ఎంతో విలువ అనేది ఇవ్వచ్చండి.